గురుభ్యో నమః. ఇక ఈరోజు వీడియోకెళ్ళినట్టయితే మనము చాలామంది కూడా డబ్బులు ఎంత సంపాదన చేసినా డబ్బులు నా దగ్గర నిలవడం లేదు. డబ్బుని అత్యధిక స్థాయిలో ఖర్చయిపోతా ఉన్నాయి. అంటే దీని ఉద్దేశ్యం ఏమిరా అంటే, నీ దగ్గర డబ్బు పుష్కలంగా వస్తూ ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా పుష్కలంగా వస్తుంది. కాకపోతే నీ దగ్గర డబ్బు నిలవడం లేదు. డబ్బు నిలవడం లేదు అంటే దాని ఉద్దేశ్యం ఏమి? నేను కొనలేను, లేదు ఒక సంపదను సృష్టించలేను అనే భావన మనలోకి వస్తూ ఉంటుంది. ఈ భావన నుంచి మీరు తప్పించుకోవాలంటే నా యొక్క ఈ టిప్స్ పాటించండి. 21 రోజుల నుంచి 41 రోజుల్లోగా కంపల్సరీగా దీంతో మీరు ఫలితాన్ని చూస్తారు. దాన్ని కంటిన్యూ చేసే ఆస్కారము మీరే చేస్తారు. నేను చెప్పాల్సిన పని లేదు. ఆ విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడైనా కానీ మనకు నవమి తిథి చూసుకోండి. క్యాలెండర్లో మనకి నవమి తిథి ఉండే రోజు కంపల్సరీగా చూసుకోండి. కాకపోతే అది కూడా మీకు చూసేకే కష్టమనిపించినప్పుడు ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇక మనకు ఈ నవంబర్ నెలలో మనకు నవమి తిథి ఆదివారం వస్తూ ఉంది. 24 ఈ నెల 24 మనకు నవమి తిథి వస్తూ ఉంది. ఆ రోజు మీరు ఏం చేస్తారంటే ఉదయమే స్నానం చేసుకుంటారా, కాలకృత్యాలు తీసుకుంటారా, ఏమేమి చేసుకోవాలి అన్నీ చేసుకునండి. అవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగానే, ఎందుకంటే 24 కాబట్టి నేను ముందుగానే వీడియో వస్తాను కాబట్టి నవమి తిథి వస్తూ ఉంది. ప్రతి నెలలో కూడా ఏ నెలలో కానీ మనకు నవమి తిథి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ తిథి రోజు కంపల్సరీగా అది గురువారం కావచ్చు, సోమవారం, ఆదివారం మొదలుకొని శనివారం వరకు ఏ రోజైనా కానీ నవమి తిథి ఉండే రోజు ఈ యొక్క టిప్స్ పాటించండి. మీ ఇంట్లో సంపద అనేది చేకూరుతుంది. అది ఏం చేయాలంటే మీరు ముందుగా నేను వీడియోలో చూపిస్తాను. ఇలాంటిది ఒక ఎర్రటి కలర్ ఉండేది. ఇది ఇలాంటిది అవసరం లేదు. ఎర్రటి మూతి ఉండేటువంటిది, ఇది ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి దీన్ని మీరు పర్చేజ్ చేసే అవకాశం తీసుకోండి. ఎందుకంటే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో దీన్ని పర్చేజ్ చేసినాను నేను. అలాంటి నేను కూడా వేసి పెట్టినాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకు ఏనుగు దంతం అన్నమాట. ఈ ఏనుగుతో ఆకారం ఉన్నటువంటి ఈ యొక్క బౌల్ నేను తీసుకున్నాను. ఎందుకంటే ఏనుగు మనకి సంపద సృష్టి కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఒక బౌల్ కావచ్చు, లేదు ఒక ప్లాస్టిక్ డబ్బా కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికి పింక్ కలర్లో ఉండాలి. ఆ యొక్క దాన్ని తీసుకునేసి ఆ నవమి తిథిలో మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం 11 రూపాయలు దీంట్లో మీరు వెయ్యాలి. 11 రూపాయలు మీరు వెయ్యాలి. 10 రూపీస్ కాయిన్ తీసుకుంటారా, 1 రూపీ కాయిన్ తీసుకుంటారా, 10 రూపీస్ నోట్ తీసుకుంటారా, 1 రూపీ కాయిన్ తీసుకుంటారా, ఏదైనా తీసుకోండి. 11 రూపీస్ మాత్రం మీరు ఆ రోజు స్టార్ట్ చేయాలి. నవమి తిథి రోజు స్టార్ట్ చేసి మీరు ప్రతిరోజు కావచ్చు, లేదు వీక్లీ కావచ్చు, 15 డేస్ వన్ టైం కావచ్చు, అందులో మీరు కొంత మొత్తాన్ని మీరు జమ చేస్తూ ఉండాలి. జమ చేస్తూ ఉన్నప్పుడు మీ ఇంట్లో సంపద అనేది చేకూరుతుంది. ఎట్లా చేకూరుతుంది? మీరు ఏదైతే జమ చేసి ఉండారో దాన్ని మీరు ఏ కార్యానికైతే వెళ్తారో, ఇప్పుడు ఏదో మీరు కొనాలనుకున్నారు, ఒక సిల్వర్ అంటే వెండి కొనాలి, ఒక గోల్డ్ కొనాలి, లేదు ఏదో మీ ఇంటికి కావాల్సిన వస్తువు, మీరు ఉపయోగించే వస్తువు కొనాలి. అప్పుడు అందులో నుంచి మీరు రూపాయి కానీ 10 రూపాయలు కానీ ఆ యొక్క డబ్బుని మీరు కొనే డబ్బుతో జమ చేసి మీరు కొంటూ ఉన్నప్పుడు ఆ యొక్క సంపద అనేది మీ ఇంట్లోకి చేరుతూ ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ పాటించి ఇంకా ముందుకెళ్ళినాం మనం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చిన్న టిప్స్ని పాటించండి. మీ ఇంట్లో సంపదని చేకూర్చుకోండి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సంప్రదించాలంటే కాల్ మీ ఫర్ ఐడి ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రాము.